హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం రెండో భార్య పార్ట్ 3 మరి కథలోకి వెళ్తే వెన్నెల జీవితంలో మళ్ళీ పెళ్లి బాజాలు మోగుతున్నాయి. కానీ ఈసారి రంగుల కలలు లేవు. ఆశలు లేవు. ఒక రోగి తన శస్త్రచికిత్స కోసం ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్ళినట్టు ఆమె రెండో పెళ్లికి సిద్ధమైంది. విక్రమ్ మంచివాడు అని తండ్రి నమ్మాడు. కానీ ఆ పైకి కనిపించే ముసుగు వెనక దాగి ఉన్నది ఓ క్రూరమైన తాగుబోతు రాక్షసుడు అని ఎవరికీ తెలియదు. మెల్లో పసుపు తాడు, నుదుట సింధూరం పెట్టుకుని తండ్రి కాళ్లకు నమస్కరించింది వెన్నెల. రామచంద్రరావు గారి కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నా గుండెలో ఒక పెద్ద భారం దిగిపోయిందన్న ఆనందం ఉంది. నా కూతురికి ఒక తోడు దొరికేసింది. ఇక ఈ సమాజం నా పిల్లని ఏమీ అనలేదు అని ఆయన మురిసిపోతున్నారు. కానీ ఆ తోడు ఒక ఉరితాల్లాంటిదని ఆ అమాయకపు తండ్రికి తెలియదు. తల్లి పార్వతమ్మ కూతుర్ని గుండెలకు హత్తుకుని చల్లగా బతుకమ్మ, గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించు అని ఆశీర్వదించింది. కార్ రాజమండ్రి నుండి కాకినాడ వైపు బయలుదేరింది. వెన్నెల ప్రయాణం మొదలవ్వగానే ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకుంది. ఉరుముల్లేవు, కానీ సన్నని చినుకులు కిటికీ అద్దాలను తాకుతున్నాయి. కారు వెనక సీట్లో విక్రమ్కు దూరంగా కిటికీ వైపు తిరిగి కూర్చుంది వెన్నెల. విక్రమ్ పెళ్లి చూపుల్లో కనిపించినంత సాఫ్ట్‌గా ఇప్పుడు లేడు. అతని ముఖంలో ఒక వింతైన కాఠిన్యం, ఒక రకమైన నిర్లక్ష్యం కనిపిస్తున్నాయి. కారులో కనీసం వెన్నెలను పలకరించే ప్రయత్నం చేయలేదు. అతని చూపులు రోడ్డు మీద పడుతున్న వర్షం మీద కన్నా తన ఫోన్ స్క్రీన్ మీదే ఎక్కువగా ఉన్నాయి. వెన్నెల మనసులో గతం తాలూకు చేదు జ్ఞాపకాలు సుళ్ళు తిరుగుతున్నాయి. మొదటి భర్త నన్ను మోసం చేశాడు. కానీ తను నా గతం తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకున్నాడు. బహుశా ఇతను మంచివాడేమో, నా గాయాలను మానుపుతాడేమో అని తన మనసుకు తాను ధైర్యం చెప్పుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమె అంతరాత్మ మాత్రం ఏదో కీడు శంకిస్తూనే ఉంది. కాకినాడలోని ఒక పాత కాలనీలో ఉంది విక్రమ్ ఇల్లు. కారు ఆ ఇంటి ముందు ఆగింది. వైజాగ్‌లోని ఇంద్రభవనం లాంటి మొదటి భర్త ఇల్లెక్కడా? ఈ చిన్న పెంకుటిల్లెక్కడా? అడుగడుగునా బీదరికం తాండవిస్తున్న ఆ ఇంట్లోకి కుడికాలు పెట్టి అడుగుపెట్టింది వెన్నెల. అక్కడ ఆమెకు హారతి ఇవ్వడానికి అత్తమామలు లేరు. స్వాగతం పలకటానికి బంధువుల్లేరు. కేవలం ఒక నిశ్శబ్దం, ఒక బూజు పట్టిన గాలి ఆమెకు స్వాగతం పలికాయి. లోపల గది ఉంది. వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నాకు కొంచెం అర్జెంటు పని ఉంది, బయటికి వెళ్ళి వస్తాను అని మొహం మీద చెప్పేసి బట్టలు కూడా మార్చుకోకుండా వెళ్ళిపోయాడు విక్రమ్. వెన్నెల తన లగేజ్ తీసుకొని ఆ చిన్న గదిలోకి వెళ్ళింది. ఒక పాత ఇనుప మంచం, దానికి ఒక పలచటి పరుపు, కిటికీ తలుపులు సరిగా లేవు. వర్షపు గాలికి ఆ తలుపులు టపాటపా కొట్టుకున్నాయి. ఆ గదిలో కూర్చున్న వెన్నెలకు తన మొదటి పెళ్లి నాటి రాత్రి గుర్తొచ్చింది. పూల పాన్పు, మల్లెపూల సువాసన, పాల గ్లాసు. అప్పుడు తనలో ఎంత భయం, ఎంత ఆశ ఉండేవో. కానీ ఇప్పుడు ఆశ లేదు, కేవలం ఒక నిస్తేజం. రాత్రి 9 గంటలు దాటింది. విక్రమ్ ఇంకా రాలేదు. వెన్నెలకు ఆకలి వేస్తున్న వంటగదిలోకి వెళ్ళే ధైర్యం చేయలేకపోయింది. చీకటి పడుతున్న కొద్దీ ఆమెలో తెలియని వణుకు మొదలైంది. మొదటి రాత్రి ఒక ఆడపిల్లకు తన భర్త గురించి 1000 కళ్ళు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక భయంకరమైన రాక్షసుడి కోసం ఎదురు చూస్తున్న బలిపశువులా ఆమె ఎదురు చూస్తుంది. రాత్రి 11 గంటలకు మెయిన్ డోర్ డబేలుమని తెరుచుకున్న శబ్దం వినిపించింది. తలుపులు తోసుకుంటూ లోపలికి వచ్చాడు విక్రమ్. అతని నడక తూలుతుంది. కళ్ళు ఎర్రగా కనకనలాడుతున్నాయి. గదిలోకి రాగానే ఒక భయంకరమైన చౌకబారు మద్యం వాసన ఆ గదంతా వ్యాపించింది. వెన్నెల భయంతో మంచం మూలకు నక్కి కూర్చుంది. ఆమె గుండె వేగం 100 రెట్లు పెరిగింది. విక్రమ్ తన షర్ట్ బటన్స్ తీసుకుంటూ వికృతంగా నవ్వుతూ ఆమె దగ్గరకు వచ్చాడు. ఏంటి మహారాణిలా కూర్చున్నావు? పాలు పూలు పండ్లు తీసుకువచ్చి నీ కాలు నొక్కుతానని అనుకుంటున్నావా? ఇది సినిమాల్లో జరిగే శోభనం కాదు. నీలాంటి విడాకులు తీసుకున్న దానికి జరిగే సెకండ్ మ్యారేజ్. ఇక్కడ రొమాన్స్ ఉండదు. నా అవసరం మాత్రమే తీరుతుంది. అతని గొంతులో పచ్చి నిజం, ఒక రాక్షసత్వం ప్రధ్వనించాయి. వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏంటి మీరు మాట్లాడుతున్నారు? మీరు తాగొచ్చారా అని వణుకుతున్న స్వరంతో అడిగింది.
తాగాను. తాగితే తప్ప నీలాంటి సెకండ్ హ్యాండ్ దాన్ని ముట్టుకునే ధైర్యం ఏ మగాడికైనా వస్తుందా? మొదటివాడు నిన్ను వదిలేశాడంటే నువ్వెంత అరిష్టానివో ఊరందరికీ తెలుసు. మీ నాన్న ప్రాధేయపడితే ఆస్తుల్లేని నాకెలాగూ పిల్లనివ్వరు కాబట్టి నిన్ను కట్టుకున్నాను. ఇక నేను చెప్పిందే వేదం. నా ఇష్టమే శాసనం అంటూ ఆమె జుట్టును దారుణంగా పట్టుకొని లాగాడు. వెన్నెల నొప్పితో విలవిల్లాడింది. వదలండి, దయచేసి నన్ను వదలండి. నాకేం పాపం తెలియదు. నన్ను కొట్టకండి అంటూ ప్రాధేయపడింది. కాని ఒక తాగుబోతున్మాదికి కన్నీళ్లు కనిపిస్తాయా? ఆమె ఎంత ఏడుస్తున్నా, వదిలిపెట్టమని ఎంత బతిమలాడుతున్నా విక్రమ్ ఏమాత్రం కనికరించలేదు. ఆ రాత్రి ఒక చీకటి నరకానికి సాక్ష్యంగా నిలిచింది. ఆమె గతాన్ని, ఆమె పవిత్రతను అవమానిస్తూ అతి నీచమైన పదజాలంతో దూషించాడు. ప్రతిఘటించినందుకు ఆమె చేతులు మెలితిప్పి చెంపల మీద విచక్షణారహితంగా కొట్టాడు. ప్రేమతో, సమ్మతితో జరగవలసిన ఇద్దరి కలయికను ఒక మృగం వేటలా ఆమె ఆత్మను ముక్కలు చేసే ఒక బలాత్కారంగా మార్చేశాడు. ఒకప్పుడు మొదటి భర్త తన్ను కనీసం తాకలేదని, తన యవ్వనం కాలిపోతుందని ఆ మనసులో ఏడ్చింది. కానీ ఈరోజు ఒక రాక్షసుడు తన శరీరాన్ని పీక్కు తింటూ ఉంటే ఆ మొదటి భర్త మౌనమే ఎంతో నయం అనిపించేంత నరకాన్ని ఆమె అనుభవించింది. ఆమె కన్నీళ్లు ఆ పాత పరుపును తడిపాయి. ఆమె అర్తనాదాలు ఆ కిటికీ బయట కురుస్తున్న వర్షపు హోరులో కలిసిపోయాయి. ఉదయం 6 గంటలు. వర్షం ఆగిపోయింది. సూర్యకిరణాలు గదిలోకి వస్తున్నాయి. వెన్నెల నేల మీద ఒక మూల ముడుచుకుని పడుకుని ఉంది. ఒంటి మీద చిరిగిన బట్టలు, చేతుల మీద, మెడ మీద రక్తం గడ్డకట్టిన కమిలిన గాయాలు, కళ్ళ కింద నల్లటి వలయాలు, కొట్టిన దెబ్బలకు వాచిన బుగ్గలు. మంచం మీద విక్రమ్ ఏమీ జరగనట్టు, ఒక మృగం తన ఆకలి తీర్చుకున్న తర్వాత పడుకున్నట్టు గోరుగా నిద్రపోతున్నాడు. వెన్నెల నెమ్మదిగా లేచి అద్దం ముందు నిలబడింది. ఆ అద్దంలో కనిపిస్తున్న ముఖం తందేనా? ఇదా నా రాత? నిప్పులాని నిజం పట్టుకుని పూరాన్ని సమాజం నన్ను ఒక అసమర్థుడి నుండి విడదీసి ఒక తాగుబోతు రాక్షసుడికి బలి చేసింది. దేవుడా, నా బతుకు ఎందుకిలా కాలిపోతుంది అని మూగగా రోదించింది. వెంటనే తన ఫోన్ మోగింది. నాన్న ఫోన్ స్క్రీన్ మీద రామచంద్రరావు గారి పేరు చూడగానే ఆమె కళ్ళు జలపాతమయ్యాయి. ఫోన్ లిఫ్ట్ చేసి గుండెలు వీసేలా ఏడ్చేసి ఆ రాత్రి జరిగిన నరకం అంతా చెప్పేయాలనిపించింది. నాన్న, నన్ను రక్షించు నాన్న అని అరుద్దామనుకుంది. కాని ఫోన్ ఎత్తగానే అవతల నుండి తండ్రి దగ్గుతూ అలసిపోయిన స్వరంతో, వెన్నెల తల్లి, ఎలా ఉన్నావమ్మా? అల్లుడుగారు నిన్ను బాగా చూసుకున్నారా? నా గుండె మీద ఉన్న పెద్ద బండరాతిని తీసేశాడు ఆ దేవుడు. నిన్ను ఒక మంచివాడి చేతిలో పెట్టనని ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది తల్లి అని అన్నాడు. ఆ మాటలు వినగానే వెన్నెల గొంతులో మాట ఆగిపోయింది. ఆయనకు బీపీ ఉంది. గుండె బలహీనంగా ఉంది. ఇప్పుడు ఈ నిజం తెలిస్తే ఆయన తట్టుకోలేడు. గుండె ఆగి చనిపోతాడు. తండ్రి ప్రాణాల కోసం తన ప్రాణాలను బలిపెట్టక తప్పని పరిస్థితి. తన ఏడుపును గుండెల్లోనే నొక్కిపెట్టి సర్వాన్ని సాధారణంగా మార్చుకుంటూ, నేను చాలా బాగున్నాను నాన్న. ఆయన నన్ను ఎంత అపురూపంగా చూసుకుంటున్నారు. నువ్వేం భయపడకు. నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేసింది. విక్రమ్తో పెళ్ళయి అప్పుడే 3 నెలలు గడిచిపోయాయి. ఆ 3 నెలల్లో వెన్నెల ముఖంలో నవ్వు అనేది ఎప్పుడూ రాలేదు. ఆమె పగలంతా ఇంటి పనులకే పరిమితమైంది. బయటికి వెళ్ళడానికి వీల్లేదు. కనీసం కిటికీ తలుపులు తీసి బయట ప్రపంచాన్ని చూసే స్వేచ్ఛకు లేదు. ఉదయం విక్రమ్ ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడు బయట నుండి గడియ పెట్టి వెళ్తాడు. నువ్వు సెకండ్ హ్యాండ్ దానివి. నీకు క్యారెక్టర్ లేదు. నేను లేనప్పుడు ఎవరితోనైనా లేచిపోతావేమో. అందుకే ఈ జాగ్రత్త అంటూ అతి నీచంగా మాట్లాడుతూ తాళం వేసి వెళ్తాడు. ఆ మాటలు విన్న ప్రతిసారి వెన్నెల గుండె ముక్కలయ్యేది. కానీ ఎదురు తిరిగే సాహసం ఆమె చేయలేకపోయింది. ఒకప్పుడు మొదటి భర్తను ధైర్యంగా నిలదీసిన ఆ యోధురాలు ఇప్పుడు తండ్రి ప్రాణాల కోసం ఒక బానిసలా మారిపోయింది. పగలంతా ఆ ఇల్లు ఒక శ్మశానంలా ఉంటుంది. రేడియో లేదు, టీవీ లేదు. కేవలం వంటగదిలోని పాత్రల శబ్దం, వెన్నెల కన్నీటి చుక్కల చప్పుడే ఆ ఇంటికి ప్రాణం.
రాత్రి కాగానే విక్రమ్ పీకల దాకా తాగి వస్తాడు. అతను వస్తున్నాడంటే చాలు వెన్నెల శరీరం భయంతో గజగజ వణుకుతుంది. ప్రతి రాత్రి ఆమె ఒక బలిపశువే. అతనికి ఆమె ఒక భార్య కాదు, తన క్రూరత్వాన్ని, రాక్షసత్వాన్ని ప్రదర్శించడానికి దొరికిన ఒక బొమ్మ మాత్రమే. కార్తీక్ ఇంట్లో ఆమెకు భౌతిక సుఖం లేకపోయినా పగటిపూట కనీస గౌరవం దొరికేది. కానీ విక్రమ్ ఇంట్లో ఆమెకు పగలు పశువుల కంటే హీనమైన బతుకు, రాత్రి మృగం దవడల్లో చిక్కుకున్న ప్రాణిలాంటి నరకం. మద్యం కంటే భయంకరమైన వ్యసనం అనుమానం. విక్రమ్ మనసులో ఆ అనుమానం ఒక క్యాన్సర్లా వ్యాపించింది. వెన్నెల అందం, ఆమె పద్ధతి అతనికి మరింత అనుమానాన్ని పెంచాయి. ఇంత అందంగా ఉన్న ఈమెను ఆ మొదటి భర్త ఎందుకు వదిలేశాడు? ఖచ్చితంగా ఈమెకే వేరే వారితో ఎఫైర్ ఉండి ఉంటుంది అని తనలో తనే కథలు అల్లుకునేవాడు. ఒకరోజు ఆదివారం మధ్యాహ్నం వెన్నెల బట్టలు ఉతుకుతూ పొరపాటున వీధి వైపు ఉన్న కిటికీ తలుపు కొద్దిగా తెరిచింది. అటుగా వెళ్తున్న పక్కింటి ఆవిడ, ఏమ్మా కొత్తగా వచ్చారా అని పలకరించింది. వెన్నెల భయపడుతూనే అవునండి అని తల ఊపింది. అంతలో అక్కడికి వచ్చిన విక్రమ్ ఆ దృశ్యాన్ని చూశాడు. అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. కిటికీ తలుపులు గట్టిగా వేసేసి వెన్నెల జుట్టును పట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్ళాడు. ఎవరితోనే నీ కులుకులు? పక్కింటి వాడికి వల వేస్తున్నావా? ఆ మొదటి మొగుడు నీ కోరికలు తీర్చలేదని ఇలా బయట వాళ్ల కోసం కిటికీలు తెరుస్తున్నావా అంటూ దారుణమైన మాటలతో దూషిస్తూ ఆమెను బెల్టుతో కొట్టడం మొదలుపెట్టాడు. ఆ దెబ్బలకు వెన్నెల వీపు మీద రక్తపు చారికలు తేలాయి. లేదు, దయచేసి నమ్మండి, నేనెవరితోనూ మాట్లాడలేదు. ఆవిడ పలకరిస్తే బదులిచ్చాను అంతే అంటూ కన్నీళ్లతో కాళ్ళు పట్టుకున్నా వదల్లేదు. తనకున్న ఒకే ఒక ఫోన్ను కూడా విక్రమ్ లాగేసుకున్నాడు. ఇప్పుడు ఆమె తండ్రితో మాట్లాడాలన్నా విక్రమ్ ముందు వాడు ఫోన్ ఇస్తేనే మాట్లాడాలి. ఆమె ప్రపంచం ఆ 4 గోడలకే పూర్తిగా బందీ అయిపోయింది. శారీరక గాయాల కంటే మానసిక గాయాలు చాలా లోతైనవి. అవి బయటకు కనిపించవు, కానీ లోపల నిలువున దహించి వేస్తాయి. వెన్నెలకిప్పుడు తన బాధను చెప్పుకోవడానికి ఉన్న ఏకైక స్నేహితుడు ఆమె పాత డైరీ మాత్రమే. విక్రమ్ పడుకున్న తర్వాత చిరు దీపం వెలుతురులో తన కన్నీళ్లను సిరగా మార్చి ఆమె అక్షరాలు రాసుకునేది. కార్తీక్ నా జీవితాన్ని సమాజం ముందు నాశనం చేస్తే విక్రమ్ నా ఆత్మను ప్రతిరోజు చంపుతున్నాడు. మగతనం లేనివాడు ఒక భయంకరమైన అబద్ధం వెనక దాక్కుంటే మగతనమున్న ఈ ఉన్మాది నా శరీరాన్ని ఒక యుద్ధభూమిలా మార్చేశాడు. పరువు కోసం నా తండ్రి నన్ను ఒక రాక్షసుడి చేతిలో పెట్టాడు. నా ప్రాణం పోయినా ఈ గడప దాటలేను, ఎందుకంటే నా తండ్రి గుండె ఆగిపోతుంది. ఆమె రాసుకున్న ప్రతి అక్షరం ఒక మూగరోదన. గోదావరి తీరంలో స్వేచ్ఛగా ఎగిరిన పావురం ఇప్పుడు కాకినాడలోని ఈ పాత ఇంట్లో రెక్కలు విరిగి రక్తం ఓడుతూ పడి ఉంది. ఆమెకు తన భవిష్యత్తు మీద ఎలాంటి ఆశ లేదు. రేపు అనేది ఒక నరకంగానే ఆమెకు కనిపిస్తుంది. రోజులు భారంగా గడుస్తున్నాయి. ఒకరోజు రాత్రి విక్రమ్ పీకల దాకా తాగి వచ్చి వెన్నెలను మరింత దారుణంగా హింసించాడు. ఆమె గతాన్ని అవమానిస్తూ ఆమె తల్లిదండ్రులను అసభ్యకరమైన మాటలు అన్నాడు. ఆ మాటలు విన్న వెన్నెల గుండె ముక్కలైపోయింది. తనను ఎన్ని మాటలు అన్నా పడింది, కానీ తన తండ్రిని అంటుంటే ఆమె భరించలేకపోయింది. ఆ రాత్రి విక్రమ్ నిద్రపోయిన తర్వాత ఒళ్ళు నొప్పులతో లేచిన వెన్నెల వంటగదిలోకి వెళ్ళింది. చీకట్లో కిరోసిన్ డబ్బా ఆమె కంటపడింది. ఇన్ని నరకాలు భరించే కంటే ప్రాణాలు తీసుకోవడమే ఉత్తమమని ఆమెకు అనిపించింది. చావు ఆమెకు ఒక అందమైన స్వేచ్ఛలా కనిపించింది. చేతిలో కిరోసిన్ డబ్బా పట్టుకుని కన్నీళ్లతో తన్ను తాను చూసుకుంది. నా చావుతో అయినా ఈ నరకం ముగుస్తుంది. సమాజం ఎన్ని నిందలు వేసినా ఇక నాకు వినపడవు కదా. చేతిలోని కిరోసిన్ మీద పోసుకుంటున్న క్షణంలో ఆమె మనసులో ఒక భయంకరమైన సంఘర్షణ మొదలైంది. ఒకవైపు తన్ను తాను కాల్చుకొని ఈ రాక్షసుని నుండి విముక్తి పొందాలన్న తపన, మరోవైపు తాను చనిపోతే తన తండ్రి పరిస్థితి ఏంటన్న ఆవేదన. అర్ధరాత్రి సమయం. గదిలో విక్రమ్ మత్తుగా నిద్రపోతున్నాడు. అతని గురక శబ్దం ఆ ఇంట్లో ఉన్న రాక్షసత్వాన్ని ప్రతికలా వినిపిస్తుంది. వంటగదిలో నేల మీద కూర్చున్న వెన్నెల ఒంటి మీద కిరోసిన్ వాసన ఘాటుగా వస్తుంది.
కన్నీళ్లు బుగ్గల మీదుగా జారి కిరోసిన్తో కలుస్తున్నాయి. చేతులు అగ్గిపెట్టె ఉంది. ఒక్క గీత, కేవలం ఒక చిన్న గీత గీస్తే ఆమె భరిస్తున్న ఈ నరకం, ఆమె మోస్తున్న ఈ గాయాలు అన్నీ బూడిదైపోతాయి. అగ్గిపులను బయటకు తీసింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. కళ్ళ ముందు తన తండ్రి రామచంద్రరావు గారి ముఖం కదలాడింది. తల్లి, నువ్వు ఉద్యోగం చేస్తావు, డబ్బు సంపాదిస్తావు, కానీ రాత్రి ఇంటికి రాగానే నీ బాధ పంచుకోవడానికి ఎవరుంటారు? నేను నీ తల్లి ఇంకెన్నాళ్ళు ఉంటాం? నీకు దండం పెడతాను, నా పరువు నా ప్రాణం నిలబెట్టు. ఆయన మాటలు గుర్తుకు రాగానే వెన్నెల గుండె ఆగిపోయినంత పనింది. నాన్న, నీ పరువు కోసం నేను బతుకున్న ఈ బతుకు ఒక సజీవ దహనం నాన్న. నువ్వు చూసి మురిసిపోతున్న ఈ అల్లుడు ఒక ఉన్మాది, నన్ను ప్రతిరోజు చంపుతున్నాడు అని మనసులోనే అర్థనాదం చేసింది. అగ్గిపుల్ల గీసింది. చిన్న మంట వెలిగింది. ఆ వెలుతురులో వెన్నెల ముఖం, ఆమె కళ్ళ కింద ఉన్న కమిలిన గాయాలు స్పష్టంగా కనిపించాయి. మంట ఆమె వెళ్ళే వైపు వస్తుంది. ఒక క్షణం ఆమె తన్ను తాను కాల్చుకోవడానికి సిద్ధమైంది. కానీ హఠాత్తుగా ఆమె మనసులో ఒక భయంకరమైన నిజం మెరిసింది. నిందల పరంపర. ఒకవేళ తానిప్పుడు చనిపోతే ఈ సమాజం ఏమంటుంది? చూసారా, మొదటి మొగుడు వదిలేశాడు, రెండో మొగుడు దగ్గర అడ్జస్ట్ కాలేక చచ్చిపోయింది, తప్పు ఈ పిల్లలోనే ఉంది అని అంటుంది. రాక్షసుడి విజయం. విక్రమ్ ఏమీ ఎరగని అమాయకుల్లో నటిస్తాడు. తన తండ్రి ఏడుస్తూ వచ్చి ఈ ఉన్మాది ముందు నిలబడతాడు. నా ఓటమి. నేను ఏ తప్పు చేశానని చనిపోవాలి? మొదటి భర్తకు మగతనం లేదు, అది నా తప్పు కాదు. రెండో భర్తకు మానవత్వం లేదు, అది నా తప్పు కాదు. వాళ్ళు చేసిన తప్పులకు నేనెందుకు శిక్ష అనుభవించాలి? బలి కావాల్సింది నేను కాదు, ఈ రాక్షసత్వం. మంట వేలిని తాకేలోపే వెన్నెల ఆ అగ్గిపుల్లను పక్కనే ఉన్న నీళ్ళ గిన్నెలో పడేసింది. హిప్స్ మని శబ్దం చేస్తూ ఆ మంట ఆరిపోయింది. కానీ అదే సమయంలో వెన్నెల గుండెల్లో ఇన్నాళ్ళు రగులుతున్న భయం ఆరిపోయి ఒక కొత్త ఆవేశం రగిలింది. తప్పు చేయని తాను ప్రాణాలు తీసుకోవటం పిరికితనమని ఆమెకు అర్థమైంది. ఒక బానిసలా చనిపోవటం కంటే ఒక యోధురాల బతకాలని ఆమె నిర్ణయించుకుంది. వెంటనే బాత్రూంలోకి వెళ్ళి ఒంటి మీద ఉన్న కిరోసిన్ వాసన పోయేలా స్నానం చేసింది. అద్దం ముందు నిలబడింది. పల్లెటూరు అమాయకత్వం, తండ్రి పరువు కోసం భయపడే పిరికితనం, భర్త దెబ్బలకు వణికిపోయే బలహీనత, ఇవన్నీ ఆ కిరోసిన్ నీళ్లతో పాటు డ్రైనేజీలో కలిసిపోయాయి. ఇప్పుడు ఆ అద్దంలో కనిపిస్తున్న వెన్నెల ఒక కొత్త మనిషి. కళ్ళల్లో నీళ్ళేవు, ఒక భయంకరమైన శూన్యం, ఒక నిశ్శబ్దమైన తిరుగుబాటు ఉన్నాయి. ఉదయం 7 గంటలు. విక్రమ్ నిద్రలేచాడు. నిన్న రాత్రి తను చేసిన దాడికి వెన్నెల ఎప్పట్లాగే ఒక మూల ఏడుస్తూ కూర్చుని ఉంటుందని ఆశించాడు. ఆ చూసి పైశాచికంగా ఆనందించటం అతనికి అలవాటు. కానీ సీన్ మారింది. వెన్నెల వంటింట్లో ప్రశాంతంగా కాఫీ కలుపుతుంది. ఆమె ముఖంలో భయం లేదు. విక్రమ్ అడుగుల చెప్పుడు వినపన్నా ఆమె ఉలిక్కిపడలేదు. ఏంటే, పొగరు తగ్గిందా? రాత్రి దెబ్బలకు బుద్ధి వచ్చి ఉంటుందే. త్వరగా టిఫిన్ పెట్టు, డ్యూటీకి వెళ్ళాలి అంటూ దబాయింపుగా అన్నాడు విక్రమ్. వెన్నెల మౌనంగా ప్లేట్ తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టింది. ఆమె కళ్ళు సూటిగా విక్రమ్ కళ్ళలోకి చూస్తున్నాయి. ఆ చూపుల్లో ఉన్న తీక్షణతకు విక్రమ్ ఒక్క క్షణం తడబడ్డాడు. ఏంటి అలా చూస్తున్నావు? కళ్ళు పీకేస్తాను అంటూ చెయ్యి పైకెత్తాడు. ఎప్పుడు చెయ్యెత్తగానే కళ్ళు మూసుకుని భయపడే వెన్నెల ఈసారి కళ్ళు ఆర్పకుండా లాగే నిలబడింది. కొట్టండి, ఎంత కొడతారో కొట్టండి. నా శరీరం మీద మీరు వెయ్యని గాయం ఏముంది? కానీ గుర్తుపెట్టుకోండి, నా భయం చచ్చిపోయింది. ఇక మీ దెబ్బలకు ఏడ్చే వెన్నెల్లేదు. ఆమె గొంతులో వణుకులేదు, ఒక నిశ్శబ్దమైన గర్జన ఉంది. ఆమె ప్రవర్తన చూసి విక్రమ్కు మొదటిసారి లోపల ఒక చిన్న వణుకు పుట్టింది. ఎప్పుడు తన్ను చూసి భయపడే ఒక జంతువు ఎదురు తిరిగి కళ్ళల్లోకి చూస్తే వేటగాడికి కూడా భయం వేస్తుంది. విక్రమ్ పైకి గంభీరంగా నటిస్తూ చేతిని కిందకు దించేసి, సెకండ్ హ్యాండ్ దానా, నీ పొగరు ఎలా అణచాలో నాకు తెలుసులే అంటూ గొనుక్కుంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఎప్పట్లాగే తలుపులకు బయట నుండి గడియ పెట్టి వెళ్ళాడు. విక్రమ్ వెళ్ళగానే ఇల్లంతా మళ్ళీ నిశ్శబ్దమైపోయింది. కానీ వెన్నెల ఈరోజు ఏడవలేదు. తన పాత డైరీ తీసి ఇలా రాసింది.
నన్ను లోపల పెట్టి తాళం వేస్తే నేను ఖైదీనైపోతాను అనుకున్నాడు. కానీ నా మనస్సుకున్న సంకెళ్ళు ఈరోజు తెగిపోయాయి. ఈ ఇల్లిప్పుడు నాకు జైలు కాదు. నా యుద్ధానికి నేను సిద్ధమవుతున్న వ్యూహశాల. రోజు భయంతో ఒకే చోట కూర్చుని వెన్నెల ఆ రోజు ఇల్లంతా వెతకటం మొదలుపెట్టింది. తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఏదో ఒక దారి దొరక్కపోతుందా అని అన్వేషించింది. వంటగది అటక మీద పాత సామాన్ల మధ్య ఒక చిన్న తుప్పు పట్టిన తాళం చెవి కనిపించింది. అది తీసుకుని ఇంటి వెనక వైపు ఉన్న పాత చెక్క తలుపు దగ్గరకు వెళ్ళింది. ఆ తలుపుకున్న తాళానికి ఈ చెవిని పెట్టి తిప్పింది. కటాక్మని శబ్దం చేస్తూ తాళం తెరుచుకుంది. తలుపు నెట్టుకుని వెన్నెల బయటకు అడుగుపెట్టింది. అదొక చిన్న పెరడు. చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడ ఉంది. బయట ప్రపంచం కనిపించదు. కాని పైకి చూస్తే అనంతమైన ఆకాశం. ఇన్నాళ్ళు చీకటి గదిలో బందీ అయిన వెన్నెలకు ఆ చల్లని గాలి ముఖానికి తగలగానే ఒక కొత్త ప్రాణం వచ్చినట్టు అనిపించింది. ఆ పెరటి మూలన ఒక ఎండిపోతున్న మల్లెతీగ కనిపించింది. దానికి నీళ్లు పోసి ఎన్నాళ్ళయిందో ఆకులు రాలిపోయి ప్రాణం పోయే స్థితిలో ఉంది. వెన్నెలకు ఆ మల్లెతీగను చూడగానే తన జీవితం గుర్తొచ్చింది. అమ్మానాన్నల ప్రేమకు దూరమై ఒక ఉన్మాది చేతిలో దాదాపు ప్రాణాలు కోల్పోతున్న తన బతుకు కూడా ఆ మల్లెతీగ లాంటిది అనిపించింది. వెంటనే లోపలికి వెళ్ళి ఒక బిందె నీళ్లు తీసుకువచ్చి ఆ మల్లెతీగ మొదట్లో పోసింది. నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు, మనమిద్దరం బతకాలి, ఈ రాక్షసు నీడలో కూడా మనం చిగురించాలి అని ఆ తీగను సృజిస్తూ అనుకుంది. ఆ చిన్న పెరడు ఇప్పుడు ఆమెకు ఒక ప్రపంచం అయిపోయింది. రోజులు గడుస్తున్నాయి. విక్రమ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. అతను రోజు తాగి వస్తున్నాడు. వెన్నెలను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు. కానీ వెన్నెల ప్రతిస్పందన మాత్రం పూర్తిగా మారిపోయింది. ఏడుపు లేదు. అతను ఎంత కొట్టినా ఆమె కంట్లోంచి ఒక్క కన్నీటి చుక్క రావటం లేదు. ప్రతిఘటన లేదు. తను కొడుతూ ఉంటే ఒక శిలలా నిలబడిపోయింది. దెబ్బ తగిలినప్పుడు నొప్పితో ముఖం చిట్లించినా శబ్దం చేయటం లేదు. చూపుల్లో విరక్తి. అతని పట్ల ఆమెకున్న భయం పోయి కేవలం ఒక పురుగును చూసినట్టు అసహ్యంగా చూడడం మొదలుపెట్టింది. ఒక శాడిస్టుకు ఎదుటి వాళ్ళు ఏడిస్తేనే ఆనందం, వాళ్ళు భయపడితేనే వాడికి పౌరుషం. కానీ వెన్నెల ఒక రాయిలా మారిపోవటంతో విక్రమ్కు పిచ్చెక్కిపోతుంది. ఇదేంటి, ఎంత కొట్టినా ఏడవదు, అసలు మనిషేనా ఇది అని వాడికి వాడే భయపడే స్థాయికి వెళ్ళాడు. వెన్నెల మౌనం వాడి నరాలను తెంపేస్తుంది. ఒకరోజు ఆదివారం. విక్రమ్ ఇంట్లోనే ఉన్నాడు. వెన్నెల నాన్న రామచంద్రరావు గారి నుండి ఫోన్ వచ్చింది. విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి వెన్నెల చేతికిచ్చాడు. తనేం మాట్లాడుతుందో వినాలని వాడి కుట్ర. హలో అమ్మ వెన్నెల, ఎలా ఉన్నావు తల్లి? అవతల నుండి తండ్రి ప్రేమతో అడిగాడు. వెన్నెల విక్రమ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ జవాబు చెప్పింది. నేను చాలా బాగున్నాను నాన్న. నన్నిక్కడ ఎంత అపురూపంగా చూసుకున్నారు. నా కంట్లోంచి నీరు వస్తే తట్టుకోలేకపోతున్నారు. నువ్వేం కంగారు పడకు. ఇక రోజులు చాలా నెమ్మదిగా ఒక యుద్ధంలో గడుస్తున్నాయి. కానీ నేను గెలుచుకున్నాను నాన్న. రామచంద్రరావు గారికి ఆ మాటల వెనక ఉన్న లోతైన అర్థం తెలియలేదు. ఆయన అమాయకంగా, చూసావా తల్లి, నేను చెప్పలేదా, విక్రమ్ చాలా మంచివాడు. నీ గతం తెలిసి కూడా నిన్నెంత బాగా అర్థం చేసుకున్నాడు. వాణ్ణి జీవితాంతం సంతోషంగా చూసుకో అని అన్నాడు. తప్పకుండా నాన్న, వాడు నాకిచ్చిన దానికి నేను జీవితాంతం గుర్తుంచుకునేలా తిరిగి ఇస్తాను. నువ్వు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని ఫోన్ కట్ చేసింది వెన్నెల. ఆ మాటలు విన్న విక్రమ్కి కొంచెం అనుమానం వచ్చింది. ఏంటే, నీ మాటలు తేడాగా ఉన్నాయి, నాకేదో తిరిగి ఇస్తావా అని అడిగాడు. వెన్నెల ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో ఒక పదునైన కత్తి ఉంది. ఏమీ లేదు విక్రమ్ గారు, మీరు నాకిస్తున్న ఈ ప్రేమను, ఈ గాయాలను నేనెప్పటికీ మర్చిపోలేనని చెబుతున్నానంతే అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆమె నవ్వు చూసి విక్రమ్కు చెమటలు పట్టాయి. ఇన్నాళ్ళు తను పెట్టిన హింసకు ఆమె బానిస అయిపోయిందనుకున్నాడు. కానీ ఆమె ఒక జ్వాలాముఖిలా మారుతుందని వాడికి నెమ్మదిగా అర్థమవుతుంది. వెన్నెల ఇప్పుడు రోజు పగలు ఆ పెరట్లోకి వెళ్ళటం అలవాటు చేసుకుంది. ఆ ఎండిపోయిన మల్లెతీగకు క్రమం తప్పకుండా నీళ్లు పోస్తుంది.
ఆమె ప్రేమ వల్ల ఆ తీగ నెమ్మదిగా ప్రాణం పోసుకొని పచ్చని చిగుళ్ళు వేయటం మొదలుపెట్టింది. ఒకరోజు ఉదయం వెన్నెల ఆ మల్లెతీగ దగ్గర నిలబడి ఆ పచ్చని చిగుళ్ళను చూస్తూ మురిసిపోతుంది. పెళ్ళైన ఈ 3 నెలల్లో ఆమె పెదవులపై నిజమైన చిరునవ్వు రావటం ఇదే తొలిసారి. సరిగ్గా అప్పుడే ఆ ప్రహరీ గోడ అవతల వైపు నుండి ఒక సన్నని విజిలింగ్ శబ్దం వినిపించింది. ఎవరో ఒక మధురమైన పాత పాటను ఈల వేస్తూ పాడుతున్నారు. ఆ శబ్దం వినగానే వెన్నెల ఉలిక్కిపడింది. అప్పటి వరకు ఆ గోడ అవతల ఏముందో ఆమెకు తెలియదు. గోడ పక్కన ఉన్న ఒక చిన్న రంధ్రం గుండా బయటకు చూసింది. అక్కడ ఒక పాతకాలపు సైకిల్ ఆపి ఉంది. దానికి ఒక కాన్వాస్ బోర్డు, పెయింటింగ్ బ్రష్లు తగిలించి ఉన్నాయి. ఆ సైకిల్ పక్కనే ఒక యువకుడు కూర్చొని గోడ కానుకొని తన డ్రాయింగ్ బుక్లో ఏదో గీస్తున్నాడు. అతనే ఆ పాటను ఈల వేస్తున్నాడు. అతని కళ్ళల్లో ఒక తెలియని ప్రశాంత, కళాత్మకత ఉన్నాయి. సూర్యుడు నెమ్మదిగా ఆకాశంలోకి వస్తున్నాడు. పాత పెంకుటింటి ప్రహరీ గోడ దగ్గర ఉన్న ఆ చిన్న రంధ్రం గుండా బయటకు చూస్తుంది వెన్నెల. ఆమె శ్వాస ఆగిపోయినట్టుగా ఉంది. బయట ఉన్న ఆ యువకుడు తన పనిలో తాను లీనమై ఉన్నాడు. అతని చేతిలో ఉన్న బ్రష్ క్యాన్వాస్ మీద అద్భుతాలు సృష్టిస్తుంది. అతను వేసుకున్న బట్టలు చాలా సాధారణంగా ఉన్నాయి. ముఖంలో ఒక తెలియని ప్రశాంతం, గడ్డం, గాలికి ఎగురుతున్న జుట్టు. అతని ప్రపంచానికి చెందిన వాళ్ళ లేడు. తనకంటూ ఒక రంగుల ప్రపంచాన్ని సృష్టించుకొని అందులో బతుకుతున్న ఒక సంచార్లా ఉన్నాడు. అతను వేసుకున్న ఆ ఈలపాట ఒక పాత ఘంటసాల గీతం. ఆ ట్యూన్ వింటుంటే వెన్నెలకు తన గోదావరి పాయ, తన తండ్రి ప్రేమతో పాడే పాటలు గుర్తొచ్చాయి. అసంకల్పితంగా వెన్నెల కళ్ళల్లోంచి ఒక కన్నీటి చుక్క రాలి ఆ గోడ రంధ్రం దగ్గర పడింది. ఆ కన్నీటి చుక్కలో బాధ లేదు. ఇన్నాళ్లుగా తను కోల్పోయిన ఒక మధురమైన జ్ఞాపకం ఉంది. ఆదిత్య హఠాత్తుగా ఈల వేయటం ఆపేశాడు. అతను తల ఎత్తి గోడవైపు చూశాడు. వెన్నెల భయంతో వెంటనే వెనక్కి తగ్గిపోయింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతను నన్ను చూశాడా? చూస్తే ఏమనుకుంటాడు? ఎవరికైనా చెబుతాడా? విక్రమ్కి తెలిస్తే నన్ను చంపేస్తాడు. ఆమె మనసులో భయంకరమైన ఆలోచనలు మెదిలాయి. గబగబా వంటింట్లోకి వెళ్ళిపోయి తలుపు సందులోంచి భయంగా చూస్తూ ఉండిపోయింది. కానీ ఆదిత్య ఎవరినీ చూడలేదు. కేవలం గాలివాటకి రాలిన ఒక ఆకును చూసి తల ఎత్తాడు. తన పెయింటింగ్ పూర్తి చేసి సైకిల్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా వెన్నెల మనసులో ఆదిత్య చిత్రమే మెదులుతుంది. అతని ప్రశాంతమైన ముఖం, ఆ ఈలపాట ఆమె బుర్రలో తిరుగుతూనే ఉన్నాయి. కానీ వెంటనే ఆమెలోని భయం ఆమెను హెచ్చరించింది. తన డైరీలో ఆ రాత్రి ఇలా రాసుకుంది: మగవాళ్ల ముఖాల్లో కనిపించే ప్రశాంతత ఒక మాయ. వాళ్ళ నవ్వు వెనక ఏ రాక్షసత్వం దాగి ఉందో నాకు తెలుసు. మొదటివాడు పసివాళ్ల ఏడ్చి నా గొంతు కోసాడు. రెండోవాడు తాళి కట్టి నా శరీరాన్ని రక్తం వచ్చేలా కొరుక్కొని తింటున్నాడు. ఈ మూడోవాడు, వీడు కూడా ఒక మగాడే కదా, వీడిలో కూడా ఒక రాక్షసుడు దాగి ఉండే ఉంటాడు. నేను మళ్ళీ మోసపోకూడదు. ఆ గోడ దగ్గరకు నేను వెళ్ళకూడదు. మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఎప్పట్లాగనే తలుపుకు బయట గడియ పెట్టి డ్యూటీకి వెళ్ళిపోయాడు. వెన్నెల వంటింట్లో గిన్నెలు తోముతుంది. కానీ ఆమె చెవులు ఆ పెరటి గోడ వైపు ఏదో శబ్దం కోసం ఎదురు చూస్తున్నాయి. ఎంత వద్దనుకున్నా ఇన్నాళ్ళుగా హింసను మాత్రమే చూసినా ఆమె మనసు ఒక చిన్న స్వాంతన కోసం ఆరాటపడుతుంది. సరిగ్గా 10 గంటలకు మళ్ళీ అదే ఈలపాట. ఈసారి వేరే ట్యూన్. వెన్నెల చేతిలో ఉన్న గిన్నె జారి కింద పడింది. ఆమె కళ్ళు వెలుతురులో మెరిశాయి. తన భయాన్ని, అనుమానాన్ని పక్కన పెట్టి మెల్లగా అడుగులు వేసుకుంటూ మళ్ళీ ఆ పెరట్లోకి వెళ్ళింది. ఆ మల్లెతీగ చాటు నిలబడి ఆ చిన్న రంధ్రం గుండా బయటకు చూసింది. ఆదిత్య మళ్ళీ వచ్చాడు. అదే సైకిల్, అదే కాన్వాస్. ఈరోజు అతను సముద్రం అలలను గీస్తున్నాడు. అలలు ఎంత ఆవేశంగా తీరాన్ని తాకుతున్నాయో అతని బ్రష్ స్ట్రోక్స్ కూడా అంతే బలంగా ఉన్నాయి. వెన్నెల అతన్ని రెప్ప ఆల్చకుండా చూస్తూ ఉండిపోయింది. 1 గంట గడిచింది. అతను పెయింటింగ్ పూర్తి చేసి సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇలా 1 వారం గడిచిపోయింది. వెన్నెలకు ఉదయం 10 గంటలు అవ్వగానే
ఆ గోడ దగ్గరకు వెళ్ళటం దినచర్యగా మారింది. అతను రావటం, బొమ్మలు గీయటం, పాటలు పాడడం ఇదంతా ఆమెకు ఒక వింతైన ప్రశాంతతనిస్తుంది. ఆదిత్యకు ఆ గోడ వెనక తన్ను ఒక జత కళ్ళు నిరంతరం గమనిస్తున్నాయని తెలియదు. ఆ మౌన పరిచయం వెన్నెల గాయాలకు నెమ్మదిగా ఒక మందులా పనిచేస్తుంది. ఒకరోజు ఆకాశం మబ్బుపట్టి ఉంది. చల్లని గాలి వీస్తుంది. వెన్నెల తన పెరట్లోని మల్లెతీగ దగ్గరకు వెళ్ళింది. ఆమె పోసిన నీళ్లకు, చూపించిన ప్రేమకు ఆ తీగ బతికి బట్టకట్టింది. ఆ రోజు ఆ తీగ మీద ఒకే ఒక తెల్లటి మల్లెపువ్వు పూసింది. ఎన్నో నెలల తర్వాత ఆ ఇంట్లో విరబూసిన ఒకే ఒక స్వచ్ఛమైన ప్రాణం అది. వెన్నెల ఆ పువ్వును చూసి ఎంతగానో మురిసిపోయింది. దాన్ని తన చేతితో నెమ్మదిగా తాకింది. బయట ఆదిత్య సైకిల్ స్టాండ్ వేసిన శబ్దం వినిపించింది. వెన్నెల వెంటనే ఆ గోడ రంధ్రం దగ్గరకు వెళ్ళి చూసింది. ఈరోజు ఆదిత్య ముఖంలో ఒక చిన్న అసహనముంది. అతను క్యాన్వాస్ మీద ఏదో గీయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అతనికి తగిన స్ఫూర్తి రావటం లేదు. బ్రష్ను పదే పదే రంగుల్లో ముంచుతున్నాడు. కానీ కాన్వాస్ మీద గీయకుండా విసుగ్గా ఆగిపోతున్నాడు. గాలి తీవ్రత పెరిగింది. ఆ గాలికి వెన్నెల పెరట్లోని ఆ మల్లెతీగ ఊగి దానిమీద ఉన్న ఆ ఒకే ఒక్క మల్లెపువ్వు తెగి గోడపై నుండి ఎగురుకుంటూ వెళ్ళి సరిగ్గా ఆదిత్య క్యాన్వాస్ ముందు ఉన్న రంగుల పలక మీద పడింది. వెన్నెల ఒకసారిగా ఉలిక్కిపడింది. అయ్యో, నా మల్లెపువ్వు అనుకుంటూ రంధ్రం గుండా చూసింది. ఆదిత్య తన రంగుల మీద పడిన ఆ స్వచ్ఛమైన మల్లెపువ్వును చూశాడు. ఆ పువ్వుకు ఉన్న తాజాదనం, దాని నుండి వస్తున్న సన్నని సువాసన అతన్ని మంత్రముగ్ధుని చేశాయి. అతను నెమ్మదిగా ఆ పువ్వును తన చేతిలోకి తీసుకున్నాడు. పైకి చూశాడు. ఆ పువ్వు ఈ పాత గోడ అవతల వైపు నుండి వచ్చిందని అతనికి అర్థమైంది. ఆదిత్య నెమ్మదిగా ఆ గోడ దగ్గరకు నడిచాడు. వెన్నెల గుండె ఆగిపోయినంత పనైంది. ఊపిరి బిగపట్టి ఆ రంధ్రం వెనక శిలలా నిలబడిపోయింది. ఆదిత్య గోడను తన చేతితో తాకాడు. అతను రంధ్రం గుండా చూడలేదు. కానీ ఆ గోడ వెనక ఎవరో ఉన్నారని, ఒక ప్రాణం అక్కడ ఊపిరి పీల్చుకుంటుందని అతని కళాత్మక మనసు పసిగట్టింది. ఈ పువ్వు చాలా అందంగా ఉంది. ఆదిత్య గొంతు మొదటిసారి వింది వెన్నెల. అతని గొంతులో ఒక స్వచ్ఛమైన మాధుర్యం, ఒక గౌరవం ఉన్నాయి. వెన్నెలేం మాట్లాడలేదు, కనీసం కదల్లేదు. ఒక ఎండిపోయిన గోడ వెనక ఇంత అందమైన పువ్వు పూసిందంటే దాన్ని పంచే మనసు ఇంకెంత అందంగా ఉండాలి. ఈ మల్లె పువ్వులో నీరు లేదు. ఎవరో కాల్చిన కన్నీరు ఉంది. ఎవరో చంపుకున్న బాధ ఉంది. ఆ బాధ ఈ పువ్వుకు ఇంత అందాన్ని ఇచ్చి ఉంటుంది. ఆదిత్య అలా గాల్లోకి ఆ గోడతో మాట్లాడుతున్నట్టు అన్నాడు. ఆ మాటలు వినగానే వెన్నెల కళ్ళల్లో కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. నా కన్నీళ్లను, నా బాధని మనిషి పువ్వును చూసి ఎలా అర్థం చేసుకున్నాడు? నా భర్త నన్ను ప్రతిరోజు కొడుతున్నా నా బాధను చూడలేకపోతున్నాడు. కానీ తను కనీసం నన్ను చూడకుండానే నా మనసును ఎలా చదివాడు? ఆమె గుండెల్లో ఒక తుఫాన్ రేగింది. అయితే కాసేపు ఆగి మళ్ళీ అన్నాడు. ఈ పువ్వు నాకు ఒక స్ఫూర్తినిచ్చింది. నువ్వెవరో నాకు తెలియదు. కానీ నీ మౌనం నాకు వినిపిస్తుంది. ఈ పువ్వును నేను తీసుకున్నాను. దానికి బదులుగా నాకంటూ ఉన్నది ఇదొక్కటే అంటూ అతను తన జోబులోంచి ఒక చిన్న కాగితం తీసి అందులో తన పెన్సిల్తో 2 నిమిషాల్లో ఒక బొమ్మ గీసి ఆ కాగితాన్ని చిన్నగా మడతపెట్టి ఆ గోడకు ఉన్న ఆ చిన్న రంధ్రం గుండా లోపలికి తోశాడు. ఆ తర్వాత మళ్ళీ కలుద్దాం మౌనంగానే అని చెప్పి తన సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆదిత్య వెళ్ళిపోయిన తర్వాత వెన్నెల వణుకుతున్న చేతులతో ఆ రంధ్రం నుండి కింద పడిన ఆ చిన్న కాగితాన్ని తీసుకుంది. దాన్ని నెమ్మదిగా విప్పింది. అందులో ఒక అద్భుతమైన పెన్సిల్ స్కెచ్ ఉంది. ఒక పంజరం. ఆ పంజరం తలుపులు తెరిచి ఉన్నాయి. పంజరం లోపల ఒక అందమైన పక్షి. దాని రెక్కలు కత్తిరించబడి ఉన్నాయి. ఆ పక్షి కళ్ళల్లో బయట ఆకాశం వైపు చూస్తున్న ఆశ ఉంది. బయట ఒక చెట్టు కొమ్మ మీద ఆ పక్షి కోసం ఎదురు చూస్తున్న ఇంకొక పక్షి ఉంది. ఆ బొమ్మ కింద ఒకే ఒక వాక్యం రాసి ఉంది. రెక్కలు కత్తిరించబడిన పక్షికి ఎగరటం చేతకాకపోవచ్చు, కానీ ఆకాశాన్ని ప్రేమించే హక్కు దానికి ఎప్పుడూ ఉంటుంది. నీ ఆకాశం నీ కోసం ఎదురు చూస్తుంది. ఆ బొమ్మను, ఆ మాటల్ని చూసి వెన్నెల గుండె బరువెక్కింది.
ఆ కాగితాన్ని గుండెలకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఇన్నాళ్ళు తన బాధను ఎవరికి చెప్పుకోలేక ఒక మూగ జంతువులా కుమిలిపోయిన ఆమెకు ప్రపంచంలో తన బాధను అర్థం చేసుకునే మనిషి ఒకడు ఉన్నాడన్న నమ్మకం కలిగింది. అయితే పంపిన ఆ చిన్న కాగితం ఆమె చీకటి జీవితంలో మొదటి వెలుగు రేఖలా మారింది. సాయంత్రం 6 గంటలు అయితే ఇచ్చిన ఆ కాగితాన్ని వెన్నెల ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో పెట్టి తన పాత డైరీ అట్ట వెనక భద్రంగా దాచుకుంది. అది ఇప్పుడు ఆమె ప్రాణంతో సమానం. రాత్రి 8 గంటలకు తలుపులు డబేలుమని తెరుచుకున్నాయి. విక్రమ్ వచ్చాడు. ఎప్పట్లాగే ఫుల్గా తాగి ఉన్నాడు. వాడికి ఈరోజు ఫ్యాక్టరీలో ఏదో గొడవ జరిగినట్టుంది. ఆ కోపాన్ని అంతా వెన్నెల మీద చూపించడానికి సిద్ధమయ్యాడు. ఏంటే, ఫుడ్ రెడీ చేయలేదా ఇంకా? నీకేం పని ఇంట్లో? మహారాణిలా కూర్చొని తినడమేగా అంటే ఇంట్లోకి రాగానే ఆమెను కాలుతో తన్నాడు. వెన్నెల కింద పడిపోయింది. కానీ ఈరోజు ఆమె కళ్ళల్లో భయం లేదు. ఆమె పెదవులపై ఒక చిన్న దాచుకున్న చిరునవ్వు ఉంది. విక్రమ్ ఆమెను కొడుతున్నాడు, దూషిస్తున్నాడు. కానీ వెన్నెల మనసు అక్కడ లేదు. ఆమె మనసు ఆ పంజరం బొమ్మ దగ్గర, ఆ మల్లెపువ్వు దగ్గర, అయితే చెప్పిన మాటల దగ్గర ఉంది. వీడు నా శరీరాన్ని మాత్రమే గాయపరచగలడు. నా మనసు ఇప్పుడు స్వేచ్ఛగా ఆకాశంలో ఎగురుతుంది. నా కోసం ఎదురుచూసే ఆకాశం ఒకటి ఉంది అని తనలో తాను అనుకుంటూ విక్రమ్ పెడుతున్న బాధను ఒక భౌతికమైన నొప్పిగా మాత్రమే స్వీకరిస్తుంది. ఆమె ఆత్మ ఆ హింసకు అతీతంగా మారిపోయింది. విక్రమ్కు పిచ్చెక్కిపోతుంది. కొడుతూ ఉంటే నవ్వుతున్నావేంటే పిచ్చిదానా? దెయ్యం పట్టిందా నీకు అని వాడు అరిచాడు. వెన్నెల పైకి లేచి నిలబడింది. చీరను సర్దుకొని వాడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, పిచ్చి మీకు పట్టింది విక్రమ్ గారు. మీరెంత కొట్టినా నేను ఏడవను అని మీకు అర్థం కావటం లేదు. నా శరీరం మీద మీరు గీసే రక్తపు గీతలు నాకు నొప్పులు కావు, అవి నా స్వేచ్ఛకు దారులు అని చెప్పి ప్రశాంతంగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. విక్రమ్కు భయం వేసింది. వీడు రోజురోజుకు ఒక రాక్షసుడిగా మారుతూ ఉంటే వెన్నెల మాత్రం ఒక అంతుచిక్కని దేవతలా, ఒక సన్యాసిలా మారిపోతుంది. ఆమె మౌనం వెనక ఉన్న బలం వాడికి మాత్రం అర్థం కావటం లేదు. మరుసటి రోజు ఉదయం వెన్నెల ముఖంలో కొత్త కాంతి. బట్టలు ఉతికి ఆరవేస్తున్నట్టుగా ఒక పనికిమాలిన అట్టపెట్టెను తీసుకుని వెళ్ళి ఆ పెరట్లో పెట్టింది. ఆ అట్టపెట్టె మీద బొగ్గుతో ఒక చిన్న పదం రాసింది. ధన్యవాదాలు. ఆ పెట్టెను ఆ రంధ్రం దగ్గర కనిపించేలా పెట్టింది. 10 గంటలైంది. ఆదిత్య వచ్చాడు. అతని సైకిల్ ఆపి ఆ గోడ రంధ్రం గుండా లోపలికి చూశాడు. అక్కడ ఆ అట్టపెట్టె మీద ఉన్న అక్షరాలను చూసి అతని పెదవులపై ఒక అందమైన నవ్వు విరిసింది. మౌనం బద్దలైంది. ఆ పక్షి తన రెక్కలను సరిచేసుకుంటుంది అని ఆదిత్య తనకు తాను చెప్పుకున్నాడు. అతను తన పెయింటింగ్ మొదలుపెట్టాడు. వెన్నెల ఆ గోడ వెనక నిలబడి అతని పాట వింటుంది. ఇప్పుడు ఆ గోడ వాళ్ళిద్దరి మధ్య అడ్డంకి కాదు, వాళ్ళిద్దరి మనసులను కలిపే ఒక వంతెన. ఒకవైపు సమాజం కట్టిన బూటకపు తాళితో ఒక తాగుబోతు రాక్షసుడితో జరుగుతున్న పోరాటం. మరోవైపు ఎలాంటి పేరు లేని, ఎలాంటి బంధము లేని ఒక స్వచ్ఛమైన పరిచయం. వెన్నెల ఆదిత్య వైపు ఆకర్షితురాలు కావటం ఒక భార్యగా తప్పని సమాజం అంటుంది. కానీ ఒక మనిషిగా ఆమెకు ప్రేమను పొందే హక్కు లేదా? విక్రమ్ పెడుతున్న హింసను బేస్ చేసుకొని ఆదిత్యతో ఆమె పెంచుకుంటున్న ఈ కొత్త స్నేహాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.